వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్. తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా ఆటమ్స్ మాలిక్యూల్స్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానిలో లాస్ట్ పార్ట్ అనమాట. అంటే ఈ వీడియోలో వచ్చేసరికి ఒక కెమికల్ ఫార్ములాని ఎలా రాస్తారు, హౌ టు రైట్ ఏ కెమికల్ ఫార్ములా. ఓకే, ఇవి మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారో, ఎలాంటి మెథడ్ని ఉపయోగించి ఒక ఫార్ములాని, ఒక కెమికల్ ఫార్ములాని రాస్తారు అనేటువంటిది రైట్. వీటన్నిటికి సంబంధించి నెక్స్ట్ మాస్ అనేటువంటి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం. రైట్, హౌ టు రైట్ ఏ కెమికల్ ఫార్ములా. ఓకే, దీనిలో ఫస్ట్ వన్ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అనేటువంటి టర్మినాలజీ గురించి తెలుసుకోవాలి. అసలు వ్యాలెన్సీ అంటే నథింగ్ బట్ కంబైండింగ్ పవర్, ఓకే, ఆర్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఏదైనా ఒక ఎలిమెంట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే అది ఎన్ని ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది, లేదంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది, ఇలాంటి వాటిని జనరల్గా ఏమంటారంటే వ్యాలెన్సీ అనేటువంటిదిగా చెప్తారు. మనకి మోనో వ్యాలెన్సీ అని, డై వ్యాలెన్సీ అని, ట్రై వ్యాలెన్సీ అని, టెట్రా వ్యాలెన్సీ అని, ఓకే. ఇలా డిఫరెంట్ వ్యాలెన్సీ ఉన్నటువంటి డెరివేటివ్స్ ఉంటాయి. ఓకే, మోనో వ్యాలెన్సీ, రైట్. మోనో వ్యాలెన్సీ. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే డై వ్యాలెన్సీ, డై వ్యాలెన్సీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రై వ్యాలెన్సీ, ట్రై వ్యాలెన్సీ. నెక్స్ట్ వన్ టెట్రా వ్యాలెన్సీ. ఓకే, టెట్రా వ్యాలెన్సీ. ఇలా డిఫరెంట్ డెరివేటివ్స్ అనేటువంటిది ఉన్నాయి. మోనో వ్యాలెన్సీ అంటే +or-1 అనేటువంటిది కనుక ఉంది అనుకోండి, దీన్ని మోనో వ్యాలెన్సీ అంటారు. అంటే +1 అనేటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ ఎప్పుడు ప్లస్ అనేది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, అదే మైనస్ అనేది కనుక ఒక ఆటమ్ మీద ఉంటే, ఒక అయాన్ మీద ఉంటే దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తున్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నట్టు ప్లస్ అనే ఛార్జ్ అనేది ఉంటే, నెక్స్ట్ మైనస్ ఛార్జ్ అనేది ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తున్నట్టు అనమాట. నెక్స్ట్ డై వ్యాలెన్సీ అనేటువంటిది అంటే +or-2 అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ట్రై వ్యాలెన్సీ అంటే +or-3, టెట్రా వ్యాలెన్సీ అంటే +or-4 అనేటువంటిది ఉండటాన్ని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో వాడు ఎలా మెన్షన్ చేశాడంటే చూడండి, సోడియం అని, పొటాషియం అని, సిల్వర్ అని, నెక్స్ట్ కాపర్ అని, ఓకే, వీటన్నిటి మీద కూడా మనకి ఛార్జ్ అనేది ఎంత ఉంది, +1 అనేటువంటిది ఉంది. నెక్స్ట్ మెగ్నీషియం అని అంటే Mg+2, జింక్ అనేటువంటిది, కాల్షియం, జింక్, నెక్స్ట్ ఐరన్, కాపర్. ఓకే, ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే అల్యూమినియం, ఇవన్నీ కూడా ట్రై వ్యాలెంట్ అనమాట. అదేవిధంగా హైడ్రోజన్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేసినప్పుడు అది H+గానే ఉంటుంది, H- ఉంటుంది. ప్లస్ ఉంటేనేమో హైడ్రోజన్ అని, మైనస్ అనేటువంటిది ఉంటే సఫిక్స్లో చూడండి ఐడ్ అనేటువంటిది వస్తుంది. ఓకే, హైడ్రైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్ అని, ఆక్సిజన్కి ఆక్సైడ్ అని, సల్ఫర్కి సల్ఫైడ్ అని, నైట్రోజన్కి నైట్రైడ్ అని. ఓకే, నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉన్నప్పుడు మోస్ట్లీ వాటి మీద ఎప్పుడు కూడా మనకి ఎలాంటిది వస్తుంది అంటే మైనస్ అనేటువంటిది రావటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. అలాగే అమ్మోనియం అనేటువంటిది తీసుకున్నట్లయితే నైట్రోజన్ మీద ప్లస్, హైడ్రాక్సైడ్ అంటే మైనస్, నైట్రేట్ అంటే NO3 అనేది, హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే హైడ్రోజన్ కార్బొనేట్ HCO3 మైనస్, కార్బొనేట్, సల్ఫైడ్, నెక్స్ట్ సల్ఫేట్. చూడండి, సల్ఫైట్ అని, సల్ఫేట్ అని. ఎక్సెస్ ఆక్సిజన్స్ ఉన్నప్పుడేమో 8 అనేటువంటిది వస్తుంది. తక్కువ ఆక్సిజన్స్ అనేటువంటిది ఉంటే 8 అనేటువంటిది రావటాన్ని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ పాస్పేట్. ఓకే, పాస్పేట్. ఓకే, రైట్. ఏంటండి వీటిని ఎలా ఉపయోగిస్తారో, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి కొన్ని నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో మోనో వ్యాలెంట్ అయాన్ ఏది, డై వ్యాలెంట్ అయాన్ ఏది, ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి, రైల్వే ఎగ్జామ్స్ కానీ లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతారు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మోనో వ్యాలెంట్ అయాన్ ఆర్ డై వ్యాలెంట్ అయాన్ ఆర్ ట్రై వ్యాలెంట్ అయాన్, ఇలాంటి వాటిని అడుగుతున్నారు అనమాట. అవన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్, ఈ ఓరియంటేషన్లో మోనో వ్యాలెంట్. ఓకే, రైట్. దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇక్కడ ఇంకొక క్లారిటీ అనేటువంటిది కావాలి. అదే ఏంటంటే మోస్ట్లీ మనకి క్యాటయాన్ అనేటువంటి ఒక టర్మినాలజీ ఉంటుంది, క్యాటయాన్ అని, నెక్స్ట్ ఆనయాన్ అని. ఓకే, ఆనయాన్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఫ్రీ రాడికల్స్ అనేటువంటిదిగా చెప్తాం, ఫ్రీ రాడికల్స్ అనమాట. క్యాటయాన్స్ని ఇంకొక విధంగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే బేసిక్ ఫ్రీ రాడికల్స్ అని. ఓకే, బేసిక్ ఫ్రీ రాడికల్స్ అని. మరి ఆనయాన్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే వాటిని ఎసిడిక్ ఫ్రీ రాడికల్స్. నెక్స్ట్ వన్ వచ్చి ఓకే, ఎసిడిక్ ఫ్రీ రాడికల్స్ అంటే ఓన్లీ వాటి మీద ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటాయి, అంటే జస్ట్ లైక్ ఇలా. వీటికి కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్యాటయాన్స్. ఈ క్యాటయాన్స్ని ఇంకొక విధంగా ఎలా కన్సిడర్ చేస్తాము అంటే మేజర్గా
బేసిక్ రాడికల్స్ అంటాం, బేసిక్ రాడికల్స్. ఓకే, నెక్స్ట్ ఆనియాన్స్ని ఎసిడిక్ రాడికల్స్ అనేటువంటిదిగా చెప్తారు, ఎసిడిక్ రాడికల్స్. నెక్స్ట్ ఫ్రీ రాడికల్స్ అనేటువంటిది మనకు తెలిసిందే. సో క్యాటయాన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటవి, వీటి మీద అసలు క్యాటయాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటాయి, మరి ఆనియన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటాయి, వాటి మీద నెగిటివ్ ఛార్జ్. సో ఫ్రీ రాడికల్స్ అంటే మోస్ట్లీ ఆ పార్టికల్స్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే వాటి మీద ఇదిగోండి ఇలా డాట్ అనేటువంటిదిగా ఉంటుంది. ఓకే, సపోజ్ ఇదే ఆటమ్ అనుకుంటే దాని మీద ఇలా డాట్ అనేటువంటిది ఉంటుంది, అలాంటి వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్నవన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు ఐరన్ +2, Fe+2 అని, Fe+3 అని, నెక్స్ట్ కోబాల్ట్ +2 అనేటువంటిది, నెక్స్ట్ Mg+2 అనేటువంటివి, నెక్స్ట్ వన్ Na+. ఓకే, సో ఇలా నెంబర్ ఆఫ్ మెటల్స్ అనేటువంటిది ఉన్నాయి. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే క్యాటయాన్స్ అని చెప్తాం. మరి ఆనియాన్స్ అంటే ఏంటి, సో Cl- కానీ, Br- కానీ, I- కానీ, F- కానీ, ఓకే, సో OH- కానీ, నెక్స్ట్ S-2 అనేటువంటిది కానీ, OH- అనేవి ఇవన్నీ కూడా ఆనియాన్స్గా లేదంటే ఎసిడిక్ రాడికల్స్గా కన్సిడర్ చేస్తారు. మరి ఫ్రీ రాడికల్స్ అంటే ఎలా ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ అంటే ఇదిగోండి ఇప్పుడు H మీద ఇలా రాస్తే అది ఫ్రీ రాడికల్, హైడ్రోజన్ ఫ్రీ రాడికల్, సో ఆక్సిజన్ సంబంధించిన ఫ్రీ రాడికల్, నెక్స్ట్ క్లోరిన్ ఫ్రీ రాడికల్ అనేటువంటిది. ఓకే, సో క్లోరిన్ ఫ్రీ రాడికల్, ఇలా డిఫరెంట్. నెక్స్ట్ బ్రోమిన్ ఫ్రీ రాడికల్, సో బ్రోమిన్ ఫ్రీ రాడికల్, ఇలాంటి వాటిని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడే ఒక క్లారిటీ అనేటువంటిది చూడండి, సపోజ్ హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే అది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కదా, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ అంటే వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది, హైడ్రోజన్కి 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు నేను H అని రాస్తే దానిలో 1 ఎలక్ట్రాన్ అనేది ఉన్నాడు. ఇప్పుడు H+ అనేటువంటిది మెన్షన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0, మరి H- అని మెన్షన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది 2, అదే H డాట్ అనేటువంటిది మెన్షన్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది 1. ఓకే, సో ఇక్కడ ఉన్నట్టుగానే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది సేమ్ 1 ఉంటాయి. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, రెండు సేమే అయినప్పుడు మరి ఎందుకని స్పెసిఫిక్గా ఇలా డాట్ లాంటిది పెడుతున్నారు అంటే, ఇలా డాట్ అనేటువంటిది పెడితే ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, అది ఎగ్జైటెడ్ ఆటమ్ అనమాట, అంటే హైలీ యాక్టివేటెడ్ అనేటువంటిదిగా చెప్పొచ్చు, తొందరగా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అనేటువంటిది అవుతూ ఉంటుంది. సో కావాలంటే ఇక్కడ చెక్ చేయండి, ఇప్పుడు మనకి క్లోరిన్ అనేటువంటిది తీసుకున్నాము అనుకోండి, క్లోరిన్ అనేటువంటిది కూడా మనకి ఏ ఫామ్స్లో దొరుకుతూ ఉంటుంది, క్లోరిన్ అనేటువంటిది, సో సారీ Cl2 అనేటువంటిది తీసుకున్నట్లయితే దీన్ని డిసోసియేట్ చేయండి, ఇలా క్లోరిన్ ఆటమ్స్ అనేటువంటిది వస్తాయి. సో దీనిలో Cl డాట్ అని, లేదంటే Cl+ అని, Cl- అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రాడికల్స్ అనేటువంటివి మనం తీసుకుందాం. ఓకే, సో వీటిలో ఏవి మనకి క్లోరో కార్బన్స్ నుంచి ఎమిట్ అవుతాయి, సో క్లోరో ఫ్లోరో కార్బన్స్, సో దీని నుంచి ఎమిట్ అయ్యేటువంటి ఆ డెరివేటివ్స్ ఏది అంటే నథింగ్ బట్ క్లోరిన్ ఫ్రీ రాడికల్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా, సో క్లోరిన్ ఫ్రీ రాడికల్స్. ఓకే రైట్, సో ఏంటి క్లోరిన్ ఫ్రీ రాడికల్స్ యొక్క స్పెషాలిటీ అనేటువంటిది ఏంటి, ఒక్కొక్క క్లోరిన్ ఫ్రీ రాడికల్ అనేది మోస్ట్లీ మనకి ఏం చేస్తుందంటే 1 lakh ఓజోన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది, అంటే ఇలా O2+Oగా మార్చేస్తుంది. దీన్ని ఏమంటారు అంటే నథింగ్ బట్ ఓజోన్ డిప్లీషన్ అనేటువంటిదిగా చెప్తారు. అంటే ఓజోన్ డిప్లీషన్ని ఎవరు చేస్తున్నారు, క్లోరిన్ ఫ్రీ రాడికల్ మాత్రమే చేయగలుగుతుంది, ఈ Cl+ కానీ Cl- అనేటువంటి అయాన్స్ చేయలేవు. ఓకే, అంత రియాక్టివిటీ అనేటువంటిది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే రైట్, సో ఫ్లోరో కార్బన్స్ నుంచి ఎమిట్ అయ్యేటువంటి డెరివేటివ్స్ క్లోరిన్ ఫ్రీ రాడికల్స్. సో క్లోరిన్ ఆటమ్ అనేది చేయలేకపోతుంది, క్లోరోనియం అయాన్ కానీ, క్లోరైడ్ అయాన్ కానీ ఇవేమి కూడా ఈ ఓజోన్ని డిప్లీషన్ చేయట్లా. ఏది చేస్తుంది, క్లోరిన్ ఫ్రీ రాడికల్ మాత్రమే మనం చేస్తుంది. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇలా 3 టైప్స్ అనేటువంటిది ఉంటాయి, ఎసిడిక్ రాడికల్స్, బేసిక్ రాడికల్స్, నెక్స్ట్ ఫ్రీ రాడికల్స్ అని, ఈ మూడింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేటువంటిది అది. ఓకేనా, సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, దీనిలో మోనోవాలెంట్ అనేటువంటిది వచ్చింది కదా, మోనోవాలెంట్ అంటే ఎలాంటి వాటిని మోనోవాలెంట్గా తీసుకుంటారు. సో దానికి సంబంధించి కాన్సెప్ట్ అనేటువంటిది చూద్దాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది IUPAC. సో IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ ప్రకారం తీసుకున్నట్లయితే కొన్ని అయాన్స్, మోస్ట్ ఆఫ్ ద అయాన్స్కి పాజిటివ్ ఛార్జ్ కనుక వస్తుంది అనుకోండి, పాజిటివ్ ఛార్జ్, వాటికి సఫిక్స్లో IUM అనేటువంటిది వస్తుంది, ఎక్కువగా కొన్ని వాటికి IUM అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అలా కాకుండా నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది కనుక వస్తే అయాన్స్ మీద వాటికి ఐడ్ అనేటువంటిది రావాలి. ఓకే, సో ఐడ్. నెక్స్ట్ ఇప్పుడు అలా కాకుండా
ఒక ఆటమ్ అనేది 2 ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనుకోండి. సో లోయర్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, సో లోయర్ ఆక్సిడేషన్ స్టేట్, నెక్స్ట్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇవి సో లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసేటువంటి వాటికేమో సఫిక్స్లో ఓయుఎస్ అస్ అనేటువంటిది రావాలి. హయ్యర్ ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసేటువంటి వాటికి ఐసి ఇక్ అనేటువంటిది రావాలన్నమాట. ఇవంతా కూడా ఏంటంటే జస్ట్ బేసిక్స్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. సో ఐయుపాక్ నామిన్క్లేచర్కి సంబంధించి, ఓకేనా. సో ఐయుపాక్ నామిన్క్లేచర్కి సంబంధించినటువంటి బేసిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అయాన్స్ని ఎలా మెన్షన్ చేస్తాం అనేటువంటిది ఇక్కడ ఒకసారి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ వన్ వచ్చి NH4+. ఓకే, సో దీన్ని అమ్మోనియం అంటాం. అమ్మోనియం IUM. చూడండి, పాజిటివ్ ఛార్జ్ వస్తే పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తే సఫిక్స్లో ఏం రావాలని చెప్పాను, IUM. మోస్ట్ ఆఫ్ ద అయాన్స్కి అలానే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అదంతా ఐయుపాక్ ప్రపోజ్ చేసింది, వాటిని మనం ఫాలో అవ్వాలి. NH4+, అమ్మోనియం. నెక్స్ట్ వన్ Na+, సోడియం అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో సోడియం. నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చేసరికి K+, పొటాషియం. ఓకే, సో పొటాషియం. నెక్స్ట్ CS+, సీజియం. ఓకే, సో సీజియం. నెక్స్ట్ Cu+ అనేది తీసుకుంటే, సో కాపర్ యాక్చువల్గా కాపర్కి 2 ఆక్సిజన్ స్టేట్స్ ఉంటాయి, ఒకటి +1 +2 అనమాట. ఓకే, అలాగే మెర్క్యూరీ అనేది తీసుకున్నట్లయితే దీనికి కూడా +1 అనేది ఉంటుంది, +2 అనేది ఉంటుంది. సో దేనికైతే లోయర్ ఆక్సిజన్ స్టేట్ ఉంటుందో దానికి అస్ అనేది సఫిక్స్లో యాడ్ చేయాలి. అందుకనే దీన్ని క్యుప్రస్ అంటారు. క్యుప్రస్ అంటారు. ఓకే, నెక్స్ట్ హెచ్జి+ని తీసుకున్నట్లయితే దాన్ని మెర్క్యూరస్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో క్యుప్రస్. నెక్స్ట్ వన్ వచ్చి మెర్క్యూరస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ AU+ అంటే RS అనేటువంటిదిగా చెప్తాం. RS అనమాట. ఓకే, ఇలా మనకి ఇచ్చినటువంటి వాటికి మనం తీసుకోవచ్చు ఈ ఓరియంటెడ్లో. సో H+ అంటే ఇది హైడ్రోజన్ అనేటువంటిదిగానే, హైడ్రోజన్ అయాన్ అనేటువంటిదిగా, ఓకే, హైడ్రోజన్ అయాన్ అనేటువంటిదిగానే కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏ ఛార్జ్ అనేటువంటిది ఉన్నాయి, మోస్ట్లీ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ చూడండి, ఇలా పాజిటివ్ ఛార్జ్ ఉన్నవన్నీ కూడా మనం రాసాం కదా. అలాగే ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్స్ని ఒక చోట రాద్దాం. నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి వాటిని ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఎస్, సో నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తే ఐయుపాక్ నామిన్క్లేచర్ ప్రకారం ఎలా వస్తుందని చెప్పాను మీకు. సపోజ్ F- అనేటువంటిది ఉందనుకోండి, F- అని, Cl- అని, Br- అని, I- అని. ఓకే, సో ఇలా ఉన్నాయి. సో F ఉంటే ఫ్లోరిన్ అంటాం, కానీ F- కదా, ఫ్లోరైడ్ అనేటువంటిదిగా చెప్పాలి. సో ఫ్లోరైడ్ అనేటువంటిది తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో ఇదిగోండి, నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఐడ్ అనేది రావాలని చెప్పాం కదా, అలా మనం తీసుకుంటాం. సో F- అంటే ఫ్లోరైడ్, Cl- అంటే క్లోరైడ్, నెక్స్ట్ Br- అంటే బ్రోమైడ్, I- అంటే అయోడైడ్. ఓకే, సో అయోడైడ్. సో ఫ్లోరైడ్, నెక్స్ట్ క్లోరైడ్, నెక్స్ట్ బ్రోమైడ్, నెక్స్ట్ అయోడైడ్, ఇలా మనం మెన్షన్ అనేటువంటిది చేయొచ్చు. నెక్స్ట్ OH- అనేటువంటిది, దీన్ని ఏమంటారు అంటే ఆక్సైడ్ అనేటువంటిదిగా చెప్తారు. సారీ, హైడ్రాక్సైడ్ అంటారు. ఓకేనా, హైడ్రాక్సైడ్. నెక్స్ట్ OH- తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి ClO4-, దీన్ని పెర్క్లోరేట్ అనేటువంటిదిగా చెప్తారు. పెర్క్లోరేట్ అనేటువంటిది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకా ఎడిషనల్గా ఎలాంటి వాటిని తీసుకోవచ్చు, HCO3-, దీన్ని బైకార్బోనేట్ అనేటువంటిదిగా చెప్తాం. బైకార్బోనేట్ అని.
నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే NO3 మైనస్. ఓకే, సో NO3 మైనస్, దీన్ని నైట్రేట్ అనేది నైట్రేట్గా నైట్రేట్. నెక్స్ట్ NO2 మైనస్, NO2 మైనస్, దీన్ని నైట్రైట్ అంటారు, నైట్రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి HSO4 మైనస్, HSO4 మైనస్, దీన్ని బైసల్ఫైట్ అనేటువంటిదిగా సల్ఫేట్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం, బైసల్ఫేట్. ఓకేనా. సో మోస్ట్లీ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్స్ అన్నీ కూడా ఇవే. సో ఇక్కడ మీరు లిస్ట్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ అయాన్స్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. సో నైట్రేట్ కానీ హైడ్రాక్సైడ్ అనేటువంటిది కానీ, సో ఇది ఒకటి ఉంది, హైడ్రైడ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఓకే, సో H మైనస్ ఉంటే దాన్ని మనం ఏమనొచ్చు, హైడ్రైడ్. H మైనస్ ఉంటే హైడ్రైడ్ అనేటువంటిదిగా చెప్తాం, హైడ్రైడ్. ఓకే, సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఛార్జెస్ ఉన్నటువంటి అయాన్స్ అనమాట, నథింగ్ బట్ మోనోవాలెంట్ అయాన్స్. ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ఫార్ములా అనేటువంటిది ఎలా రాయొచ్చు అనేటువంటిది తెలిసిపోతుంది. సో MnO4 మైనస్ అనేటువంటిది ఉంటుంది, దీన్నే ఏమంటారు, పర్ మాంగనేట్ అనేటువంటిదిగా చెప్తారు, పర్ మాంగనేట్. ఓకే, సో పర్ మాంగనేట్. పర్ మాంగనేట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా. సో మోస్ట్లీ అయాన్స్ అనేటువంటిది ఇవి. నెక్స్ట్ డైవాలెంట్ అయాన్స్. డైవాలెంట్ అంటే +or-2 అనేది ఉంటే వాటిని ఎలా చెప్పొచ్చు, సో డైవాలెంట్ అయాన్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి Mg+2 అనేటువంటిది, సో మెగ్నీషియం అనేటువంటిదిగా, సో మెగ్నీషియం. ఓకే, సో మెగ్నీషియం, IUM అనేటువంటిది సఫిక్స్లో వచ్చింది. నెక్స్ట్ Ca+2 అంటే కాల్షియం అని. ఓకే, సో కాల్షియం. నెక్స్ట్ Ba+2 అంటే బేరియం. ఓకే, సో బేరియం అని. నెక్స్ట్ Be+2 అంటే బెరీలియం అని. ఓకే, సో బెరీలియం అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఇంకొన్ని అయాన్స్ అనేది తీసుకున్నట్లయితే వాటిలో ఒకటి వీటిలో ఒకటి ఐరన్. ప్రీవియస్గా మనం రాసాం కదా, ఐరన్ అనేది ఇప్పటివరకు రాయలేదు కదా, అంటే Fe+2 అనేటువంటిది, రైట్. సో దీన్ని ఏమంటారంటే ఫెర్రస్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో ఫెర్రస్, ఎందుకంటే ఐరన్ 2 ఆక్సిజన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఒకటి +2 అనేటువంటి స్టేట్, ఇంకోటి +3 అనేటువంటి స్టేట్ అనమాట. సో మీరు ఇక్కడ లోయర్ ఆక్సిజన్ స్టేట్కి అస్ అనేది రావాలని చెప్పాను, అదేంటంటే ఇందాక +1 వచ్చిన దానికి కదా మీరు అస్ అనేటువంటిది ఇచ్చింది, ఇక్కడ +2 వచ్చిన దానికి ఎందుకని అస్ అనేది ఇస్తున్నారు, అక్కడేమో +1కి ఇచ్చారు, ఇక్కడేమో +2కి ఇస్తున్నారు, లేదు అంటే అక్కడ +2కి ఇక్ అనేది ఇచ్చారు, ఇక్కడేమో +2కి అస్ అనేటువంటిది వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే క్లారిటీ అనేటువంటిది చూడండి, ఒక ఆటమ్ అనేది తీసుకున్నప్పుడు అది 2 ఆక్సిజన్ స్టేట్ని కనుక ఎగ్జిబిట్ చేస్తుంటే అది ఏదైనా చేయొచ్చు, +1 +2 అని ఇవ్వచ్చు, +2 +3 అని ఇవ్వచ్చు, +3 +4, అది దాని ఇష్టం అనమాట. ఇచ్చిన దానిలో లోయెస్ట్ దానికి అస్ అనేది ఇవ్వాలి, హైయెస్ట్ దానికి ఇక్ అనేటువంటి దాన్ని ఇవ్వాలి. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, ఏ ఆక్సిజన్ స్టేట్స్ని ఇస్తుంది అనేది, ఏది లోయర్ ఆక్సిజన్ స్టేట్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు Cu అనేటువంటిది తీసుకున్నట్లయితే +2 స్టేట్ని ఏమంటారో క్యూప్రిక్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, సో క్యూప్రిక్, ఇదేమో ఫెర్రస్, ఇదేమో క్యూప్రిక్ అనేటువంటిదిగా చెప్తాం. నెక్స్ట్ Hg+2 అనేటువంటిది ఉంది, దీన్ని మెర్క్యూరిక్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తాం. ఓకేనా, సో మెర్క్యూరిక్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ Zn అనేటువంటిది ఉంది. ఓకే, సో Zn, దీన్ని Zn+2ని జింక్ అనేటువంటిది కానీ చెప్తారు, జింక్, ఇలా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ సెకండ్ అంటే డైవాలెంట్లో పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి మేజర్ అయాన్స్ అనేటువంటిది ఇవి. ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ అనేది చూద్దాం. O-2 అనేటువంటిది తీసుకున్నట్లయితే దీన్ని ఏమంటారో ఆక్సైడ్ అనేటువంటిదిగా చెప్తాం. S-2 అంటే దీన్ని సల్ఫైడ్ అని. ఓకే, సో సల్ఫైడ్ అనేటువంటిదిగా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మేజర్గా ఇదిగోండి SO4-2, దీన్ని సల్ఫేట్ అంటారు, సల్ఫేట్. ఇలాంటిదే ఇంకొకటి ఉంది SO3-2 అనేటువంటిది, దీన్ని ఏమంటారు అంటే సల్ఫైట్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో సల్ఫైట్. ఎక్కువ రెండిట్లో కూడా సేమ్ ఆటమ్సే ఉన్నాయి, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనిలో ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉన్నదానికి 8 అని రావాలి, తక్కువగా ఉన్నదానికి 8 అనేటువంటిది రావాలి. ఓకేనా, రైట్. సో సేమ్ ఇక్కడ కూడా అలానే మెన్షన్ చేస్తాం, మీరు అబ్జర్వ్ చేస్తే నైట్రైట్ రెండిట్లో చూడండి, నైట్రోజన్సే ఆక్సిజన్సే, కానీ ఆక్సిజన్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ తక్కువగా ఉన్నాయి, కాబట్టి ఇలా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం.
చేస్తున్నాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో CO3-2 అనేటువంటిది దీన్ని ఏమంటారు అంటే కార్బనేట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో కార్బనేట్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇవి డైవాలెంట్కి సంబంధించినటువంటి మేజర్ అయాన్స్ అనమాట. సో డైవాలెంట్, సో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆల్మోస్ట్ అన్నిటిని కూడా ఇక్కడ కవర్ చేసాం. సో కార్బనేట్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, సల్ఫైడ్స్ అనేటువంటిది కానీ, ఓకే, ఆక్సైడ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, మెగ్నీషియం, జింక్ ఇలాంటివన్నీ కూడా మనం మేజర్గా కన్సిడర్ చేసాం. నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రైవాలెంట్ అయాన్స్ అనమాట. ట్రైవాలెంట్ అంటే +or-3 అనేటువంటిది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ Al+3 అనేటువంటిది ఉంది. దీన్ని ఏమంటారు అంటే అల్యూమినియం అనేటువంటిదిగా, ఓకే, సో అల్యూమినియం అయాన్ అనేటువంటిదిగానే కన్సిడర్ చేస్తాం, అల్యూమినియం అయాన్ అని. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం తర్వాత ఇంకొకటి Fe+3 అనేటువంటిది ఉంది. దీన్ని ఫెర్రిక్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో ఫెర్రిక్ అని. నెక్స్ట్ Au+3 అనేటువంటిది ఉంది. దీన్ని ఆరిక్ అనేటువంటిదిగా చెప్తారు, ఆరిక్ అనేటువంటిదిగా. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు N-3 అనేటువంటిది ఉంది. దీన్ని నైట్రైడ్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు, నైట్రైడ్ అని. సో P-3 అనేటువంటిది ఉంది. దీన్ని పాస్పైడ్ అనేటువంటిదిగా, ఓకే, సో పాస్పైడ్ అనేటువంటిదిగా. నెక్స్ట్ ఇప్పుడు అలా కాకుండా PO4-3 అనేటువంటిది ఉంది. దీన్ని పాస్పేట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా, సో పాస్పేట్. ఓకే, సో ఇదేమో పాస్పేట్, ఇదేమో పాస్పైడ్, వేరియేషన్ అనేటువంటిది ఉంది. ఇక్కడ క్లారిటీగా మీరు వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనిలో లాస్ట్ వన్ వచ్చేసరికి ఓకే, సో టెట్రా వ్యాలెన్సీ అనేటువంటిది కూడా ఉంటుంది. సో టెట్రా వ్యాలెన్సీ అంటే +or- ఎంత ఉంటుంది వాటి మీద? సో 4 అనేటువంటిది ఉంటుంది. వాటిలో కార్బన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే కార్బన్ ఇదిగోండి C+4, దీన్ని కార్బన్ అని అంటాం. Si+4, దీన్ని సిలికాన్ అనేటువంటిదిగానే, సిలికాన్ అయాన్ అనేటువంటిదిగానే కన్సిడర్ చేస్తారు ఇవి. సో నెక్స్ట్ ప్లాటినం అనేటువంటిది కూడా +4 ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి అనమాట. సో ప్లాటినం ఇవన్నీ కూడా సో టెట్రా వ్యాలెన్సీ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇది బేసిక్ డేటా అనమాట. మోనోవాలెంట్, డైవాలెంట్, ట్రైవాలెంట్, టెట్రావాలెంట్కి సంబంధించిన బేసిక్ డేటా. సో ఈ డేటాని ఉపయోగించి ఒక ఫార్ములా అనేటువంటిది ఎలా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఫార్ములాని ఎలా రాస్తారు అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుందాం. అప్పుడు మనకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఎస్, సో 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒక ఫార్ములా అనేది రాయడానికి ఉపయోగించేటువంటి ఆ మెథడ్ ఏంటంటే క్రిస్ క్రాస్ మెథడ్ అనమాట. ఓకేనా, సో క్రిస్ క్రాస్ మెథడ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు, క్రిస్ క్రాస్ మెథడ్. ఓకే, ఈ మెథడ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మెథడ్ని ఎలా అప్లై చేయొచ్చో మనకు ఒక ఐడియా వస్తుంది. సో సోడియం కార్బోనేట్ అనేటువంటిది ఉంది, సోడియం కార్బోనేట్. ఇప్పుడు సోడియం కార్బోనేట్ ఇలా రెండుగా మనం డిసోసియేట్ చేయాలి. చేసిన తర్వాత సోడియం ఎక్కడుంది ఈ లిస్ట్లో చూడండి, సోడియం అనేది ఈ లిస్ట్లో ఎక్కడుంది? అదిగోండి ఇక్కడ ఉంది. సో ఛార్జ్తో సహా రాయాలి. ఓకే, ఛార్జ్తో సహా. నెక్స్ట్ కార్బోనేట్ కదా, కార్బోనేట్ కూడా ఎక్కడుందో చూడండి. కార్బోనేట్ అనేటువంటిది ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ రెండింటిని ఇలా మెన్షన్ చేయండి. సో సోడియం Na+ కార్బోనేట్ CO3-2 అనమాట. ఇప్పుడు ఈ క్రిస్ క్రాస్ మెథడ్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ సఫిక్స్, దీని సఫిక్స్లో, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని దీని సఫిక్స్లో మెన్షన్ అనేటువంటిది చేస్తారు. సో ఫైనల్గా ఎన్ని సోడియమ్స్ తీసుకోవాలి? 2, ఎందుకంటే నెంబర్ మాత్రమే. నెక్స్ట్ కార్బోనేట్స్ అనేటువంటిది ఎన్ని తీసుకోవాలి? ఓవరాల్గా 1 అనేటువంటిది తీసుకోవాలి. మొత్తానికి కలిపి 1 రాసినా రాకపోయినా ఒకటే కాబట్టి Na2CO3. దీన్నే మనం సోడియం కార్బోనేట్ ఫార్ములాగా చెప్తాం, అంతే. సో దీన్నే మనం క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు. ఇలా సింపుల్గా ఫార్ములాస్ అనేటువంటి వాటిని మనం మెన్షన్ చేయొచ్చు. ఇంకొక దాన్ని చూద్దాం. ఇంకొకటి అదే జింక్ సల్ఫైడ్ అనేటువంటిది ఉంది. ఓకేనా, జింక్ సల్ఫైడ్. సో జింక్ అంటే Zn+2, సల్ఫైడ్ అంటే S-2 అనమాట. సో చూడండి, మీరు కావాలంటే జింక్ అనేటువంటిది ఎక్కడుంది? సో జింక్ అనేది, ఓకే, సో ఇదిగోండి జింక్. నెక్స్ట్ సల్ఫైడ్. సో ఈ రెండింటిని ఒక చోట రాసిన తర్వాత ఇప్పుడు ఈ నెంబర్స్ అనేటువంటిది సేమ్ ఉన్నాయా లేదంటే డిఫరెంట్ ఉన్నాయా చూడండి. సేమ్ కనుక ఉంటే రెండింటిని కలిపి ఇలా రాసేయచ్చు, Zn, Sn రాసేయచ్చు. ఎలా అలా వస్తుందండి? అలా రాకూడదు కదా అంటే చూడండి, మీరు
ఈ నెంబర్ని మాత్రమే ఇక్కడ క్రిస్ క్రాస్ మెథడ్లో రాయాలని చెప్పాను. సో జెడెన్ సో టేకెన్ ట్వైస్. నెక్స్ట్ సల్ఫర్, ఇది కూడా టేకెన్ ట్వైస్. సో దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చా, ZnS టేకెన్ ట్వైస్ అనేటువంటిది రాయొచ్చు. సో ఇప్పుడు ఇవి 2 మాలిక్యూల్స్ ఉంటే ఏంటి, లేదంటే 1 మాలిక్యూల్ ఉంటే ఏంటి, ఇక్కడ 2 ఉన్నాయి. కానీ ఫార్ములా అనేటువంటిది ఏంటి, లోపల ఉన్నదే ఫార్ములా, జింక్ సల్ఫైడే ఫార్ములా. సో ఇక్కడ నెంబర్ అనేది సేమ్ ఉన్నప్పుడు, ఓకే, సో సేమ్ ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్గా నువ్వు రాసేయచ్చు. లేదు అంటే ఇదంతా చేసి ఇలా కామన్గా ఉన్నటువంటి ఆ ఫ్యాక్టర్ని తీసేసి సో ఇలా మనం మెన్షన్ అనేటువంటిది చేస్తాం, జింక్ సల్ఫైడ్ అని మెన్షన్ అనేటువంటిది చేస్తాం. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ అనేటువంటిది చూడండి. సపోజ్ థర్డ్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఆక్సైడ్ లేదంటే మెగ్నీషియం కార్బోనేట్ అనేటువంటిది ఉంది. మెగ్నీషియం కార్బోనేట్. సో కార్బోనేట్స్ అనేది ఆల్రెడీ చేస్తున్నాంగా, అందుకనే దీన్ని ఇలా మారుద్దాం, మెగ్నీషియం సల్ఫేట్ అనేటువంటిదిగా తీసుకుందాం. మెగ్నీషియం సల్ఫేట్. ఓకే, సో మెగ్నీషియం మీరు ఆ లిస్ట్లో ఇచ్చినటువంటి లిస్ట్లో తీసుకుంటే మెగ్నీషియం అనేది ఇలా ఉంటుంది, Mg+2 అని. నెక్స్ట్ సల్ఫేట్ అంటే SO4-2 అనేటువంటిదిగా ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు నీకు చెప్పినట్టుగానే ఈ నెంబర్ని దీని కింద రాయండి, ఈ నెంబర్ని దీని కింద రాయండి, లేదా 2 నెంబర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి నువ్వు డైరెక్ట్గా ఈ రెండింటిని కలిపి MgSO4 అని రాసినా సరిపోతుంది, MgSO4. లేదు అంటే ఇదిగోండి Mg టేకెన్ ట్వైస్ అని, SO4 ఈ మొత్తానికి కూడా టేకెన్ ట్వైస్ అని తీసుకుని సో దీన్ని ఫర్దర్గా వచ్చేసరికి ఇలా MgSO4 అని రాస్తే సరిపోతుంది. ఓకే, జస్ట్ లైక్ ఇలా వస్తుంది MgSO4. సో ఈ మొత్తానికి కూడా టేకెన్ ట్వైస్ అనేది వస్తుంది, నెంబర్ సేమ్ కాబట్టి తీసేసి ఇలా రాసేస్తాం, MgSO4 అనేటువంటిదిగా రాస్తాం. సో ఇలా నీకు ఏదైనా కెమికల్ ఫార్ములా అనేటువంటిది అడిగితే సో ఆ కెమికల్ నేమ్ని బట్టి మనం ఇలా ఈజీగా మెన్షన్ అనేటువంటిది చేయొచ్చు. సో నెక్స్ట్ బేకింగ్ సోడా అనేటువంటిదిగా ఉంది కదా, బేకింగ్ సోడా అంటే సో బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. ఓకేనా, సోడియం బైకార్బోనేట్. సో దీని ఫార్ములా ఏమొస్తుందో మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, సోడియం బైకార్బోనేట్కి. నెక్స్ట్ ఇంకొక కెమికల్ అనేటువంటిది ఇస్తున్నా, అదే జింక్. ఓకే, సో జింక్ పాస్పేట్. ఓకే, రైట్. సో ఇంకొక కెమికల్ అనేటువంటిది చూడండి, జింక్ పాస్పేట్ తర్వాత ఇంకొక కెమికల్. ఇవి మీరు ట్రై చేయండి, వీటికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో ట్రై చేయండి. సో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ పొటాషియం. ఓకే, సో పొటాషియం డైక్రోమేట్ అనేది, పొటాషియం డైక్రోమేట్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ వన్ వచ్చేసరికి జింక్ ఆల్రెడీ చాలా రాసాం కదా, కాల్షియం క్లోరైడ్ లేదంటే కాల్షియం పాస్పేట్ అనేటువంటిది రాద్దాం, కాల్షియం పాస్పేట్. ఎస్, ఈ 4 కెమికల్స్కి ఫార్ములాస్ అనేటువంటిది ఏమొస్తాయో మీరు ట్రై చేసి కింద కామెంట్స్లో రాయండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా అది కరెక్టా కాదా అనేటువంటిది నేను రిప్లై కూడా మీకు ఇస్తాను. ఓకే, సో సోడియం కార్బోనేట్. అయితే ఈ డైక్రోమేట్ అనేటువంటిది ఇక్కడ మీకు డైవాలెంట్లో వస్తుంది. సో Cr2O7 -2 ఏదైతే ఉందో దీన్ని నేను డైక్రోమేట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో డైక్రోమేట్. సో వీటిని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మిగిలినవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇప్పుడు వీటికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి ఆన్సర్ని. సో సోడియం అంటే Na+ కదా, నెక్స్ట్ బైకార్బోనేట్ అంటే HCO3-. నెంబర్ సేమ్ ఉంది కాబట్టి కలిపి ఇలా రాసేయండి, NaHCO3, సోడియం బైకార్బోనేట్ అనేటువంటిదిగా చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జింక్ పాస్పేట్ అనమాట. సో జింక్ Zn+2, పాస్పేట్ అంటే PO4 -3 అనమాట. దీన్ని పాస్పేట్ అనేటువంటిదిగా చెప్తారు. నెంబర్స్ మాత్రమే ఎక్స్చేంజ్ చేయాలని చెప్పాను కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఇదిగోండి ఎలా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. ఫైనల్గా మనకి ఫార్ములా అనేటువంటిది ఎలా వస్తుందంటే Zn3 PO4 టేకెన్ ట్వైస్ అనేటువంటిది వస్తుంది. దీన్ని జింక్ పాస్పేట్ అంటాం. నెక్స్ట్ కాల్షియం అంటే Ca+2, నెక్స్ట్ పాస్పేట్ అంటే PO4-3, దీన్ని పాస్పేట్ అంటారు, ఇక్కడ మనం రాసాం. సో సేమ్ దీనికి కూడా ఇంతే. సో Ca3PO4
ఈ మొత్తానికి టేకెన్ ట్వైస్ అనమాట. అదే 1 గనక ఉంటే మామూలుగా PO4 అని అలా వదిలేసేవాళ్ళం. కానీ ఇలా ఈ మొత్తానికి ట్వైస్ కాబట్టి ట్వైస్ గాని 1 కంటే ఎక్కువగా ఉంటే ఇలానే మెన్షన్ అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది పొటాషియం డైక్రోమేట్. పొటాషియం డైక్రోమేట్ అంటే పొటాషియం అంటే K+, డైక్రోమేట్ అంటే Cr2O7-2 అనేటువంటిదిగా చెప్తాం. సో ఈ నెంబర్ని దీని కిందకి, సో ఈ నెంబర్ని ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ అంటే 1, ఈ రెండింటిని కూడా ఇక్కడ రాయండి. ఫైనల్గా మీకు ఏమొస్తుంది K2Cr2O7 అనేటువంటిది వస్తుంది. సో దీన్ని ఏమంటారు పొటాషియం డైక్రోమేట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. పొటాషియం డైక్రోమేట్ అనమాట. ఓకేనా. సో ఇలా ఒక ఫార్ములా అనేటువంటిది మనం ఈజీగా మెన్షన్ అనేటువంటిది చేయొచ్చు. ఎలాంటి కెమికల్ ఫార్ములా ఇచ్చినా ఈజీగా మనం ఇలా మెన్షన్ అనేటువంటిది చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చి మాలిక్యులర్ మాస్. మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి? మాలిక్యులర్ మాస్ అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద అటామిక్ మాసెస్ని ఏమంటారో మాలిక్యులర్ మాస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. సపోజ్ ఈ మాలిక్యులర్ మాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎలాంటి టర్మినాలజీని యూజ్ చేస్తారని చెప్పుకుంటున్నాం? అటామిక్ మాస్ యూనిట్, దాన్నే AMU. ఇప్పుడు ప్రెసెంట్ సో సింపుల్గా U అనేటువంటిదిగా, సో యూనిఫైడ్ మాస్ అనేటువంటిది ఇండికేట్ చేస్తారని ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం మెన్షన్ చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది చూడండి. సపోజ్ కాల్షియం కార్బనేట్ అనేటువంటిది ఉంది. సో వాట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ కాల్షియం కార్బనేట్ అని అడిగారు అనుకోండి. సో కాల్షియంకి అటామిక్ మాస్ అనేది అటామిక్ నెంబర్ 20, అటామిక్ మాస్ 40. కార్బన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ 6, అటామిక్ మాస్ 12. నెక్స్ట్ ఆక్సిజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ అనేటువంటిది 8, అటామిక్ మాస్ అనేటువంటిది 16. సో ఈ పైన ఉన్నటువంటిది మాసెస్ అనమాట, అవి సబ్స్టిట్యూట్ చేయండి. సో ఒక కార్బన్ అనే ఒక కాల్షియం, సో కాబట్టి 40, సో 1 కార్బన్ అనేది ఉంది, అందుకని 12. నెక్స్ట్ 3 ఆక్సిజన్స్ అనేటువంటిది ఉన్నాయి, ఒక్కొక్క ఆక్సిజన్కి 16. అంటే ఇది ఒక 48, 12, 60, ఓవరాల్గా 100 అనేటువంటిది వస్తుంది, 100U. సో ఇది ఒక కాల్షియం కార్బనేట్కి సంబంధించినటువంటి మాస్ అనమాట. ఓకే. సో మాలిక్యులర్ మాస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకొన్ని ఇచ్చారు చూడండి. క్యాలిక్యులేట్ ద రిలేటివ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ అంటున్నాడు. సో హైడ్రోజన్కి మాలిక్యులర్ మాస్ అడుగుతున్నారు. హైడ్రోజన్కి తీసుకుంటే ఎంత ఉంటుంది మాస్? 1. ఆక్సిజన్కి తీసుకుంటే ఎంత ఉంటుందని చెప్తున్నాం? 16. సో ఈ రెండింటిని ఇలా కన్సిడర్ చేయండి. ఓవరాల్గా నీకు ఏమొస్తుంది? సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క హైడ్రోజన్కి 1, ఆక్సిజన్కి 16 కాబట్టి ఇలా తీసుకుంటాం. ఓవరాల్గా నీకు 18U అనేటువంటిది వస్తుంది. యూనిఫైడ్ మాస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబరు 1, మాస్ నెంబరు 1 అనమాట. నెక్స్ట్ వన్. సో క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ HNO3 అనేటువంటిది ఇచ్చారు. అంటే నైట్రిక్ యాసిడ్ అనేటువంటిది అడుగుతున్నారు. హైడ్రోజన్కి మనకు తెలిసిందే 1, నైట్రోజన్కి అటామిక్ మాస్ అనేది 14, ఆక్సిజన్కి అటామిక్ మాస్ అనేటువంటిది 16 అనమాట. సో ఈ మూడింటిని మనం సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫైనల్గా ఆన్సర్ అనేది ఎంత వస్తుందో మీరు ట్రై చేయండి. నైట్రోజన్కి సో 14, నెక్స్ట్ ఆక్సిజన్ అనేది తీసుకుంటే సో 3 × 16, సో ఇక్కడ ఓవరాల్గా 48 అనేటువంటిది వస్తుంది. ఓకే. సో 62, ఇది 63 అనేటువంటిది. ఓకే. సో 63U అనమాట. ఓకేనా. సో HNO3 నైట్రిక్ యాసిడ్కి ఇంత ఉంటుంది మాలిక్యులర్ మాస్. నెక్స్ట్ ఫార్ములా యూనిట్ మాస్ అనేటువంటిది అంటున్నాడు. ఫార్ములా యూనిట్ మాస్. సో ఈ ఫార్ములా యూనిట్ మాస్ అంటే ఎలా చెప్పచ్చు? ఫార్ములా యూనిట్ మాస్ అంటే ఇచ్చినటువంటి ఆ ఫార్ములా ఏదైతే ఉందో దాని మాస్ని మనం ఫార్ములా యూనిట్ మాస్ అనేటువంటిదిగా చెప్తాం. సో సింపుల్గా దాన్ని మాలిక్యులర్ మాస్ అనేటువంటిదిగా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ అనేటువంటిది ఉంది, NaCl. సోడియం యొక్క మాస్ అనేటువంటిది ఎంత? అటామిక్ నెంబర్ దీనికి 11 ఉంటుంది కానీ మాస్ మాత్రం 23. అదే క్లోరిన్ అనేటువంటిది తీసుకుంటే అటామిక్ నెంబర్ 17, మాస్ అయితే 35.5 అనేటువంటిది ఉంటుంది. అందుకనే దీన్ని ఎలా మెన్షన్ చేయొచ్చు? ఈ ఫార్ములా యొక్క యూనిట్ మాస్ అనేది ఎంత? ఫార్ములా ఇచ్చాడు, దాని మాస్ ఎంత అని అడుగుతున్నాడు. సో 23 ప్లస్ ఒక క్లోరిన్ 35.5, ఓవరాల్గా తీసుకున్నట్లయితే సో 58.5 అనేటువంటిది వస్తుంది. 58.5 యూనిఫైడ్ మాస్ అనేటువంటిది వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్గా సోడియం క్లోరైడ్, దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటిదిగా చెప్తారు. రాక్ సాల్ట్. ఓకే. సో రాక్ సాల్ట్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ అనమాట. సోడియం క్లోరైడ్. ఓకేనా. సో సోడియం క్లోరైడ్, రాక్ సాల్ట్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చి క్యాలిక్యులేట్ ద ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ కాల్షియం క్లోరైడ్ అనేది ఇచ్చారు. సో కాల్షియంకి అటామిక్ మాస్ అనేది ఎంత ఉంటుంది అనుకుంటున్నాం? 40. క్లోరిన్కి ఎంత అని చెప్పాం? 35.5 కదా. సో ఇప్పుడు చూడండి ఈ ఫార్ములాలో CaCl2 అనేటువంటిది ఇచ్చాడు, ఒక కాల్షియం కాబట్టి 40. సో 2 క్లోరిన్స్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి 2 × 35.5 అంటే ఇక్కడ 71 అనేది వస్తుంది, ఇక్కడ ఒక 40, ఓవరాల్గా 111. ఓకే. సో 111U అనేటువంటిది యూనిఫైడ్ మాస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం.
నెక్స్ట్ సో క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ మాసెస్ ఆఫ్ అని ఇలా డిఫరెంట్ మాలిక్యూల్స్ అనేటువంటిది ఇచ్చారు. సో చూడొచ్చు మీరు ఇక్కడ H2. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసేయచ్చు మనం. ఒక హైడ్రోజన్కి 1 కాబట్టి 2 యూనిఫైడ్ మాస్ ఉంటుంది. నెక్స్ట్ O2 అంటే సో 2 × 16. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే సో 32 యూనిఫైడ్ మాస్. క్లోరిన్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు సో 2 × ఒక్కొక్క క్లోరిన్కి 35.5 కాబట్టి 71 యూనిఫైడ్ మాస్. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్. సో ఒక కార్బన్ 12, ఆక్సిజన్స్ 2 × ఒక్కొక్క ఆక్సిజన్కి 16 అనేది ఉంటుంది కాబట్టి 44 యూనిఫైడ్ మాస్ అనేది. నెక్స్ట్ మీథేన్ CH4. సో కార్బన్కి 12, ఒక్కొక్క హైడ్రోజన్కి 1 కాబట్టి ఓవరాల్గా 16 యూనిఫైడ్ మాస్. నెక్స్ట్ C2H6 అనేటువంటిది ఇచ్చారు. సో 2 కార్బన్స్ అంటే 24. నెక్స్ట్ 6 హైడ్రోజన్స్ ఓవరాల్గా 30 యూనిఫైడ్ మాస్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ అలాగే C2H4 అనేటువంటిది ఇచ్చారు, ఈథీన్ అనేటువంటిది. సో ఇది చూడండి 2 కార్బన్స్ అంటేనేమో మనం 24 అని రాస్తాం. నెక్స్ట్ 4 హైడ్రోజన్స్ అంటే ఇలా 28 అనేటువంటి దాన్ని తీసుకుంటాం, 28 అనమాట. నెక్స్ట్ NH3 అంటే ఒక నైట్రోజన్కి 14, ఓకే. సో మిగిలిన హైడ్రోజన్స్ 3, సో 17 యూనిఫైడ్ మాస్ అనేటువంటిదిగా చెప్పచ్చు. నెక్స్ట్ CH3OH మిథనాల్ అనమాట, మిథైల్ ఆల్కహాల్ అంటాం. సో ఒక కార్బన్కి 12, సో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక ఆక్సిజన్ ఉంది 16 అంటే 20. సో ఇది ఓవరాల్గా తీసుకుంటే 32 యూనిఫైడ్ మాస్ అనేటువంటిది వస్తున్నాయి. ఇలా ఈ మాసెస్ అనేటువంటి వాటిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా NCERT టెక్స్ట్ బుక్స్లో వాళ్ళు ఇచ్చినటువంటివి. ఓకే. సో నెక్స్ట్ ఇది మీరు ట్రై చేయండి. క్యాలిక్యులేట్ ద ఫార్ములా యూనిట్ మాసెస్ ఆఫ్ జింక్ ఆక్సైడ్ అని అంటున్నాడు. సో జింక్ ఆక్సైడ్. నెక్స్ట్ Na2O సోడియం ఆక్సైడ్. నెక్స్ట్ పొటాషియం కార్బనేట్ K2CO3 అనేటువంటిదిగా చెప్తాం. సో వాడే జింక్కి మాస్ అనేది ఎంత ఉంటుందో ఇచ్చాడు, 65 యూనిఫైడ్ మాస్ అని. సోడియం అనేటువంటిది తీసుకున్నట్లయితే దీని మాస్ 23 అని. నెక్స్ట్ పొటాషియంకి 39 అని. కార్బన్ అనేటువంటిది 12 అని. ఆక్సిజన్కి సో 16 అనేటువంటిది ఉంటుందని మెన్షన్ చేశారు. సో వీటిని ఉపయోగించి మీరు ఈ ఫార్ములాస్కి మాస్ అనేటువంటిది ఎంత వస్తుందో మీరు ట్రై చేయండి, కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఓకే. సో ఓవరాల్గా ఈ టాపిక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఇది. సో ఆటమ్ అంటే ఏంటనేది చూసాం. నెక్స్ట్ మాలిక్యూల్ అంటే ఏంటనేది మాట్లాడుకున్నాం. డాల్టన్ థియరీ గురించి చెప్పాం. నెక్స్ట్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. దానిలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, ఎవరు ప్రపోజ్ చేశారు. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారో. ఓకే, రైట్. సో ఆ సైంటిస్ట్ నేమ్స్, దానిలో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్. దాంతోపాటుగా అసలు ఈ అటామిక్ సింబల్స్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు, నెక్స్ట్ ప్రెజెంట్ ఉపయోగిస్తున్న అటామిక్ సింబల్స్ని ఎవరు ప్రపోజ్ చేశారు, వాటిని నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో ఏ ఓరియంటెడ్లో ఇస్తున్నారో, ఎలాంటి వాటి మీద డాల్టన్ ప్రపోజ్ చేసినటువంటి అటామిక్ సింబల్స్లో వేటిని అడుగుతున్నారు అనేది మనం ప్రీవియస్గా ఉన్నటువంటి వీడియోస్లో చూస్తున్నాం. ఒకసారి ఎవరైనా ఆ వీడియోస్ని కనుక మిస్ అయి ఉంటే సో ఇదే టాపిక్ నేమ్తో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనేటువంటి టాపిక్ నేమ్తో మీకు ఉంటాయి. వీడియో 1 అనేది, నెక్స్ట్ పార్ట్ 2 అనేది, పార్ట్ 3 అని ఇలా ఉంటాయి. ఒకసారి ఆ 3 వీడియోస్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో దాంతో పాటుగా ఇంకా ఎడిషనల్గా మాలిక్యూల్ అంటే ఏంటి, మాలిక్యూల్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, ఎలిమెంట్కి మాలిక్యూల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ అనేటువంటివి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక కెమికల్ ఫార్ములాని ఎలా రాయొచ్చు. సో కెమిస్ట్రీలో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటిది కెమికల్ ఫార్ములాని ఎలా రాయాలనేది, ఆ ఫార్ములాని ఎలా సింప్లిఫై చేసి రాయొచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి డేటా అనమాట. ఓకే, సో మళ్ళీ ఇంకొక వీడియోతో మరిన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.